ఇవి మా టెర్రస్ గార్డెన్లోని చక్కటి కలర్ఫుల్ ఫ్లవర్స్ అండి. రోజెస్, చామంతులు అండి, రకరకాల చామంతులు, మందారాలు, బంతి పూలు, చామంతి పూలు. ఇకపోతే ఫ్రూట్స్లో చూసారా పైనాపిల్, తర్వాత ఇవి వాక్కాయలండి. అన్ని రకాల ఫ్రూట్స్ని పండిస్తున్నామండి, వెజిటేబుల్స్. హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు కూడా హార్వెస్ట్ వీడియో అండి. నేను ఈరోజు చేసే హార్వెస్ట్ ఈ మధ్యకాలంలో నేను చేయలేదు ఎప్పుడు కూడా. అంటే ఎప్పుడో టెర్రస్ గార్డెన్ పెట్టిన కొత్తలో చేశానండి. ఇప్పుడు ఇదిగో చూసారా కనిపిస్తున్నాయి పైన కాకరకాయలండి. అదిగో చూడండి, స్పీడ్ అయిపోయింది వీడియో. ఇక్కడ చూసారా కాకరకాయలండి, చాలా బాగా కాసినాయి. ఈ కాకరపాదు నేను విత్తనాలు పెట్టలేదండి. ఎక్కడో ఏదో కుండీలో వస్తుంటే మొక్క అది తీసుకొచ్చి మా హస్బెండ్ ఇందులో మడుల్లో పెట్టారండి. అది నేను పెద్ద శ్రద్ధ చేయలేదు, కానీ చక్కగా పాదు పెరిగి చాలా మంచి కాయలు కాసినాయి. కాకరకాయలు కూడా మనకు చాలా హెల్త్గా మంచిది కదా. అది మనం కావాలని విత్తనాలు పెట్టి పెంచితే ఒక్కొక్కసారి సరిగ్గా కూడా రావట్లేదు. కానీ ఇది దానికి అదే విత్తనం ద్వారా వచ్చి చక్కగా మొక్క మరలా దాన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తే మడుల్లో చాలా బాగా కాసినాయి కాయలు. అవి కోసుకుంటూ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మీకు నేను అవి కోస్తుండగా ముందు ఈ మొక్కలు ఏంటి తెలుసా అండి, ఇవి పసుపు మొక్కలండి. పసుపు నేను టబ్స్లో పెట్టాను. ఇది చూసారా కాయలు సైజ్ చూసారా ఎంత పెద్దవి ఉన్నాయని, చాలా చక్కగా కాసినాయి. అవి కోస్తూ మీకు నేను ఈ వీడియో తీస్తున్నాను. పసుపు మొక్కలండి. పసుపు పంట 9 నెలల పంట పెట్టి అప్పుడే నేను ఇది పెట్టి ఈ ప్లాంట్స్ పెట్టి 4 months పైన అయిపోయిందండి. ఇంకొంచెం ఇంకా మనకి 4-5 months తర్వాత మనకు పసుపు వచ్చేస్తుంది దాంట్లోంచి. ఇది చూసారా ఉదయమే పైకి రావడం చాలా చల్లగా ఉందండి. చలి గురించి ఎర్లీ మార్నింగ్ పైకి రావట్లేదు, కానీ ఈరోజు వచ్చి నేను గార్డెన్ ఎలా ఉందో చూస్తే కాయలు చక్కగా తయారై ఉన్నాయి, కాకరకాయలు. తర్వాత కాకరకాయలు హార్వెస్ట్ అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే బొబ్బాస్కాయ అండి. అది కూడా మేము హార్వెస్ట్ చేస్తాము. అది చూపిస్తూ మీకు నేను ఈ పసుపు మొక్కలు కూడా చూపిస్తున్నాను. ఈ పాదు చూసారా, అప్పుడు ఈ కాకరపాదు ఎక్కడ పెట్టామనేది చూపించడం కోసం దగ్గరికి వచ్చాను. తీరా మీకు కాకరపాదు చూపించడం కనుక ఎందుకు వస్తే ఇక్కడ ఈ కాయ ఒకటి కనిపించిందండి సడన్గానే. నేను చూడలేదు మొదల్లో ఏముందో ఏంటనేది. ఈ పాదు ఎక్కడ పెట్టాము అనేది మీకు చూపించడం కోసం వస్తూ ఇదేనేది నాకు ఈ కాయ కనిపించింది. చక్కగా ఏదైనా మొక్క పెట్టినప్పుడు మనకి సడన్గా కాపు వచ్చినప్పుడు, కాయలు చేతికి వచ్చినప్పుడు భలే ఆనందం అనిపిస్తుంది. అది నేను మీతో షేర్ చేసుకుంటూ ఈ పసుపు మొక్కలను చూపిస్తూ ఇప్పుడు నేను బొబ్బాస్కాయని కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఆ బొబ్బాస్ మొక్క ఎందులోదో చూడండి. ఇది చూసారా పైన పసుపు రంగులో ఉంది, కాయ తయారైపోయి ఉంది. ఈ మొక్క అండి టబ్లో దానికి అదే వచ్చిందండి. నేను అసలు ఆ టబ్లో మొక్క పెట్టను, ఎందుకంటే నాకు మడులు ఉన్నాయి. బొబ్బాస్ మొక్క మడుల్లో పెడితే చాలా చక్కగా పెరుగుద్దనే ఉద్దేశంతో. కానీ ఈ టబ్లో పెడితే నేను పెట్టలేదు. దానికి అదే వచ్చిన మొక్కను కొంచెం చూసారా, నేను పెట్టిన మొక్క అయితే మధ్యలో సెంటర్లో పెడతాను. దానికి అదే వచ్చిన మొక్క దాన్ని మేము కొంచెం జాగ్రత్త వాటర్ అది ఇవ్వడంతో చూడండి ఎంత బాగా పెరిగిందని. ఒకటి ఏంటంటే బొబ్బాస్ మొక్కకి వేర్లు లోపల కంటే లోతుగా వెళ్ళిపోవండి. అవి మనకి పైన కనిపిస్తూ ఉంటాయి. మరీ లోతుగా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ మొక్కని వేర్లు బాగా లోతుగా వెళ్ళవు, పైకి తన్నుతున్నట్టు ఉంటాయి. కాబట్టి ఆ టబ్లో మనం పెట్టిన టబ్లోనే మనం ఎక్కువగా ఈ ఎరువులు ఇస్తూ ఉంటే అండి చాలా చక్కగా కాపు వస్తుంది. యాక్చువల్గా నేను అసలు
ఈ మధ్యకాలంలోని మొక్కల విషయంలో కొంచెం శ్రద్ధ తగ్గింది. శ్రద్ధ తగ్గలేదు, నాకు టైం దొరకట్లేదు. అందుకోసం అని చెప్పి నేను ఇంకా ఎక్కువగా ఎరువులు ఇవ్వలేదండి, ఇవ్వట్లేదు, ఎగ్గాయలు ఇవ్వట్లేదు. లేకుంటే ఇంకా మంచి కాపు వస్తుంది. కానీ ఇదిగో ఇప్పుడు ఇలాగా మామూలుగా అసలు నేను నా కుండీలన్నీ కూడా టబ్స్ కానీ ఏవైనా అన్నీ కూడా కిచెన్ వేస్ట్ తోటి ఎక్కువ నిండి ఉంటాయి. దానివల్ల మంచి పోషకాలతో ఉన్న మొక్క కనుకండి అది చక్కగా కాపు కాస్తూ మంచిగా మనకి కాపు వస్తుందన్నమాట. ఇవి చూసారా, ఇవి ఏంటనుకుంటున్నారు? ఇవి ఏంటంటే ఇవి పంప్కిన్ అండి. మళ్ళా వచ్చినాయి పిందులు, 3 పిందులు దిగినాయి. ఇది మూడోది, పైకి చూపిస్తుంది చూడండి, అది 3వ పిండి. ఇది ఈ 3 పిందులు మరలా దిగినాయి. మొన్న నేను ఒకటి కోసాను కదా మీకు చూపించాను, అదే పాదు నుంచి మరలా 3 పిందులు దిగినాయి. ఇప్పుడు అవి పెరుగుతూ ఉంటాయండి, ఇంకా టైం పడుతుంది. ఇవి బత్తాయి చెట్టు అండి. బత్తాయి చెట్టు నిండా పూత వచ్చేసింది, చాలా బాగా వచ్చింది పూత. మీకు ఇంకా దగ్గర నుంచి నేను చూపిస్తాను. బత్తాయి చెట్టు పెంచే వాళ్ళకి ఎవరికైనా కూడా బత్తాయి చెట్టు పూత ఎలాంటి స్మెల్ వస్తుందో ఐడియా ఉంటుందండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మల్లె పువ్వుల వాసన అండి, మంచి వాసన. మల్లె పువ్వుల కంటే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది, కానీ మల్లె పువ్వుల వాసన ఉంటుంది. అది చాలా మంచి స్మెల్ వస్తుంది. మరి ఎందుకో తెలియదు, ఇది పూత వచ్చినట్టు మనకి ఎక్కువ ఈ స్మెల్ని బట్టి గార్డెన్లోని బత్తాయి చెట్టు పూత వచ్చిందని అర్థమైపోద్దండి. మొత్తం చెట్టు అంతా పూత వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది ఇప్పుడు ఈ పూత అంతా మనకి నిలబడాలి అంటే దీన్ని మనం ఇప్పుడు కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ తక్కువ ఉండాలి. వాటర్ ఎక్కువ ఉంటే పూత రాలిపోద్ది. ఇప్పుడు నేను డ్రిప్ సిస్టమ్ పెట్టించానండి, అందువల్ల ఇప్పుడు నేను వాటర్ని కూడా కంట్రోల్ చేయడం అంటే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బటన్స్ని నేను సెట్ చేసి వాటర్ కొంచెం తక్కువ వచ్చేలాగా నేను ఇస్తున్నాను. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. పూత చూసారా ఎంత మంచి స్మెల్ అండి, మల్లెపూల స్మెల్ వస్తుంది. ఇదిగోండి చూడండి పూత. ఇప్పుడు ఈ పూత నిలబడిందంటే మనకు సమ్మర్లో మంచి కాయలు దిగుతాయి, చక్కగా చేతికి వస్తాయి కాయలు. చూడండి పూత అంతా ఎలా ఉందని. ఇది ఒక నేను డ్రమ్లో పెట్టాను, చెట్టు అంతా పూతతో నిండిపోయి ఉంది. దేవుని దయ వల్ల ఈ పూత రాలిపోకుండా ఉంటే బోళ్ళు కాపు దిగుతుంది మనకి. ఈ పక్కన ములగ చెట్టు అండి, ఇది ములగ చెట్టు పూత కూడా ఇందులో కలిసిపోయింది కొమ్మలో. ఇది మాత్రం బత్తాయి పూత, పెద్ద పువ్వుల కింద చూసారా, ఇది బత్తాయి పూత. ఇదిగోండి చూడండి, ఎంత పెద్ద సైజు పూత వచ్చిందని. దీనికి కొంచెం మనం మంచిగా ఎరువులు ఇస్తే అప్పుడు ఇది కాపు దిగుతుందండి, కాయలు వస్తాయి చక్కగాని. కాదంటే పూత రాలిపోకుండా మాత్రం చూసుకోవాలి, వాటర్ ఎక్కువ వెళ్ళకుండా చూడాలి, కొంచెం మొక్క బలం ఉండేటట్లు చూడాలి. ఇదిగో డ్రిప్ సిస్టమ్ పెట్టానన్నాను కదా మీకు, ఇదిగోండి ఇప్పుడు నేను పట్టుకుని తిప్పుతున్నాను చూసారా, అది వాటర్ ఎక్కువ వస్తుంది. ఇదేమో డ్రిప్ ఒక చుక్క కింద పడుద్ది కాబట్టి నేను పెద్దదాన్ని బంద్ చేసాను, చిన్నది ఉంచాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏమోనండి ప్యాషన్ ఫ్రూట్స్ అండి, అవి కూడా కాసినాయి. కానీ పాదు ఎందుకనో కొంచెం వాడిపోయినట్టు ఉంది, మరి ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ 2 కాయలు ఉన్నాయి, అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ప్యాషన్ ఫ్రూట్ నాకు ఒకప్పుడు బుట్టల కింద కోసినట్టు కోసాను, అది పాదు పెద్దదైపోయి తర్వాత ఇంకా నేను శ్రద్ధ చేయలేదండి, అంత నాకు టేస్ట్ ఏమి అనిపించలేదు. ఇప్పుడు చిన్న సైజు పాదు కింద వేరే మడిల్లో పెట్టాము, 2-3 కాయలు కాస్తున్నాయి. పుల్లగా ఉంటుంది, అది ఎక్కువ తినడం వల్ల కూడా అసిడిటీ ప్రాబ్లం వస్తుంది, అందుకని నేను ఎక్కువ శ్రద్ధ చేయలేదండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ హార్వెస్ట్, ఈ ఫ్రూట్స్ కొరకు మీకు వందనాలు. మా గార్డెన్ దీవించండి ప్రభువా, మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా దేశ ప్రజలను ఆశీర్వదించండి, మా రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి ప్రతి ఒక్కరి అవసరతను తీర్చిపెట్టమని నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.